ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా గౌరవ హైకోర్టులో వాదించినందుకు ఈరోజు స్టే వచ్చింది. తెలంగాణ ప్రజలకు గుర్తుండాలి, ఇదే కుట్ర ఫీ రీయింబర్స్మెంట్లో కూడా జరిగింది. ఆ విషయానికి నేను తర్వాత వస్తాను. సో మరి 8 జీవోలు ప్రమాదంలో ఉన్నాయన్న విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియదా? రోజుకు 18 గంటలు నేను రివ్యూ చేస్తున్నాను అని చెప్పి ఆ రివ్యూల కోసమే నేను ఒక ప్రశాంతమైన వాతావరణంలో రివ్యూలు చేయాలని చెప్పి దాదాపుగా 200 కోట్లతోని మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో బోధి అని చెప్పి ఒక కొత్త ఇల్లు కట్టుకొని, బంగళా కట్టుకొని, ఒక సౌధం కట్టుకొని రాత్రి 12 గంటలకు ఎవరికీ తెలియకుండా గృహప్రవేశం చేసి అందులో నేను రోజుకు 18 గంటల రివ్యూ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు, మీకు 13 లక్షల మంది మహిళలు వాళ్లకు ఏ విధంగా అయితే బెనిఫిట్ జరుగుతుందో అది చూసి మీరు కన్ను కుట్టిందా? కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేసే కార్యక్రమంలో గురుకులాలను నిర్వీర్యపరిచిండ్రు, మిషన్ భగీరథను నిర్వీర్యపరిచిండ్రు, ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ను నిర్వీర్యపరిచిండ్రు. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద కూడా మీ కళ్ళు పడ్డాయి. అందుకొరకే ఈ స్కీము పూర్తిగా మళ్ళీ ఈరోజు హైకోర్టులో బ్రేకుల ద్వారా హైకోర్టు బ్రేకులు వేయడంతో ఆగిపోయింది. మరి ప్రభుత్వంలో నా పక్కనే మరి మంత్రిగా పనిచేసిన ఒక నాయకురాలు ఉన్నారు, సత్యవతి రాథోడ్ గారు. నేను ప్రభుత్వంలో అధికారిగా పనిచేశాను. ప్రజలకు తెలవాల్సిన కొన్ని విషయాలు ఈరోజు చెప్పాలనుకుంటున్నాం. మరి 2014 నుంచి 2023 వరకు ఎప్పుడు కూడా దీని మీద, ఈ స్కీమ్ మీద ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పడలేదు, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడలేదు. సడన్గా ఇప్పుడే దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎందుకు వచ్చింది? రెండవది, ఇదే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద 2023లో ఇదే ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మరి వాళ్ళ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మీకు 1,116 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తున్న దాంతోపాటు 10 గ్రాములు అంటే 1 తులం బంగారం కూడా ఇస్తాము, మీరు రెడీగా ఉండండి అని చెప్పారు. ఇప్పుడు గ్రామాల్లో ఎక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కుల ప్రోగ్రాం ఉన్నా కూడా మహిళలందరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే, మాకు ఇస్తా అన్న 10 గ్రాముల బంగారం అంటే తులం బంగారం ఎక్కడ పోయింది అని అడుగుతూ ఉన్నారు. దానికి కాంగ్రెస్ నాయకుల దగ్గర సమాధానం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఎగవేస్తున్నారు. ఏమైంది మా తులం బంగారం అని ఎవరైనా సోషల్ మీడియా పోస్టులు పెడితే వాళ్ళు స్టేటస్ పెట్టుకున్నందుకే వాళ్ళను అక్రమంగా కేసులు పెట్టి జైళ్ళల్లో పంపిస్తున్నారు. సో ఎక్కడ తులం బంగారం ఇవ్వాల్సి వస్తుందో అనన్న భయం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టుకున్నది. అంటే వాళ్ళకి ఇవ్వాలని మొదటి నుంచి లేదు, ఓట్ల కోసం అబద్ధం చెప్పారు, అలవి కానీ హామీలు ఇచ్చారు. కేసీఆర్ గారు పెట్టిన విప్లవాత్మకమైన స్కీమ్ను కంటిన్యూ చేస్తే అయిపోతుండే, కంటిన్యూ చేయడం కాదు కదా, దానికి ఎక్స్ట్రా మేము 10 గ్రాముల బంగారం కూడా అంటే తులం బంగారం ఇస్తామని చెప్తూనే మళ్ళీ 9 నెలల నుంచి ఈ స్కీము వెరిఫికేషన్ పేరు మీద ఆపేసిండ్రు. ఇలా ప్రశ్న అడుగుతున్నాం మేము, ఏమయ్యా మీకు పెళ్ళి అయిందంటే నీకు కావాల్సింది పెళ్లి కార్డు, అమ్మాయి మేజరా మైనర్ అని తెలుసుకోవడానికి బర్త్ సర్టిఫికెట్, అమ్మాయి ఆధార్ కార్డు, అదేవిధంగా వాళ్ళు పేదవాళ్ళ కాదని తెలుసుకోవడానికి ఒక ఇన్కమ్ సర్టిఫికెట్. అవి 4 సబ్మిట్ చేసినప్పుడు ఇంకా మళ్ళీ కొత్త వెరిఫికేషన్ ఏముంటుంది? సో అనవసరంగా బట్టగాల్చి మీదేసి వెరిఫికేషన్ పేరుతో గత 9 నెలల నుంచి ఈ షాదీ ముబారక్ అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులను ఈ ప్రభుత్వం రిలీజ్ చేయడం లేదు. సో ఇప్పుడు కొత్తగా విజయ్ గోపాల్ అనే ఒక యాక్టివిస్టు, ఒక అడ్వకేటు గౌరవ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిండు. 8 జూలై నాడు వేసిండు. నిజంగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిన వెంటనే మొట్టమొదట ఆయన పిటిషన్ లిస్ట్ అయిన వెంటనే ముందు గవర్నమెంట్ ప్లీడర్లకు నోటీసులు పోతాయి. అంటే ఆయన ప్రతివాదులుగా ఎవరిని పేర్కొన్నాడు? ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్సీ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ మైనారిటీ వెల్ఫేర్ను ప్రతివాదులుగా పేర్కొన్నాడు ఆయన. సో పిటిషన్ లిస్ట్ అయిన వెంటనే ఫస్ట్ జరిగే పని ఏంటయ్యా అంటే ఇక్కడికి ఈ 4కి నోటీస్ పోతుంది.
ఇగో మరి ఒక విజయ్ గోపాల్ అనే ఒక అడ్వకేటు ఇది రాజ్యాంగ విరుద్ధం, ఈ రాజ్యాంగంలో ఉండే